దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఆగస్టు నెల 28వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. లూకా 15:7. మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మారు మనసు పొందు ఒక పాపి విషయమై కలుగు సంతోషమును గురించి మనము ధ్యానించుకుంటున్నాము. పాపి పొందు మారు మనస్సు గురించి మనము ధ్యానించుకుంటున్నాము. కానీ మనము కాదు, ఇది పరలోకములో ఒక్క పాపి మారు మనస్సు పొందుట గురించి పరలోకములో దూతలు మహా ఆనందంతో ఉంటారట అని పరిశుద్ధ గ్రంథము నుండి మనము చూస్తున్నాము. పరలోకములోని ఆనందమును గురించి లూకా సువార్తికుడు 15వ అధ్యాయము 10లో చక్కగా వివరించాడు. ఒక పాపి మారు మనస్సు పొందాడు అంటే భూమి మీద పరలోకములో దూతలు మహా ఆనందిస్తారట. మారు మనసు పొందిన పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషము కలుగునని నేటి ధ్యానవాక్యం ఇప్పుడు తెలియపరుస్తుంది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనస్సు అక్కరలేని 90 మంది నీతిమంతుల కంటే, అంటే నీతిమంతులని పిలువబడే 99 మంది మారు మనసు అక్కరలేనటువంటి వాళ్ళకంటే మారు మనసు పొందిన ఒక్క పాపి విషయంలో ఎంతో ఆనందం కలుగునని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుండగా, మారు మనస్సు అనేది ఎంత విలువైనదో మనము గ్రహించాలి. అంతే కదా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క 99 మంది నీతిమంతులుగా ఇక్కడ కొనసాగించిన వారి జీవితాలను మారు మనస్సు పొందినటువంటి వాళ్ళు 99 మంది. కానీ ఒక్క పాపి మారు మనస్సు పొందితే పరలోకములోనే చాలా ఆనందంగా ఉంటుందట, ఒక పండగలాగా ఉంటుందట. కనుక మారు మనస్సు అనేది ఎంత విలువైనదో మనకిప్పుడు అర్థమవుతుంది. మారు మనస్సు పొందాలంటే మొదట విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం అంటే మనం లోగడ అనేకసార్లు మనం చెప్పుకున్నాము. విశ్వాసం అనేది పరలోకానికి రాజమార్గం. అది ఆ యొక్క విశ్వాసం కలిగి ఉంటేనే మనకి మారు మనస్సు పొందే ధన్యత లభిస్తుంది. విశ్వాసులకు లభించబోయే ప్రతిఫలం దేవుని పాలనలో జీవించడమే. విశ్వాసము కూడా అంత గొప్పది. మనం ఎంత మారు మనస్సు పొందితే ఎంత ధన్యతో, విశ్వాసము కూడా అంతే. అది దేవుని పాలనలో మనం జీవించిన వారం అవుతామని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. విశ్వాసుల పేర్లు పరలోకములో రాయబడతాయన్న విషయాన్ని పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23లో ఆయన వ్రాసి ఉన్నటువంటి సంగతి కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. పూర్వము ఏశావు ఒక పూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొన్న తన పాపానికి ఎంత ఏడ్చినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినట్లు పౌలు గారు హెబ్రీలకు రాసిన
పత్రిక 12:17 మనము గమనిస్తున్నాము. గనుక ప్రియ సోదరులారా, దేవుడు అనుగ్రహించిన తలాంతును ఎవరైనా తన సొంత ఆడంబరాలకు, అంటే ఇప్పుడు ఏశావు సొంత ఆడంబరాలకేగా తన జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్మేసేసుకున్నాడు. అలాంటి దేవుడు అనుగ్రహించిన తలాంతును మన సొంత ఆడంబరాలకు, అట్టి తలాంతును వదులుకున్న వారికి దేవుని యందలి పాలనలో జీవించుటకు అవసరమై ఉన్న మారు మనసు పొందుకునే అవకాశమే లభించదు. ఈ విషయాన్ని మనము గుర్తెరగాలి. గుర్తెరిగి దేవుని యందు భయభక్తులతో మారు మనసు కలిగి ఉండుటకై దేవునికి నిత్య ప్రార్థనలతో మనము గడుపుదాము. ఆ ప్రార్థన కూడా ఎలాంటిది అంటే విశ్వాసము కలిగినటువంటి ప్రార్థన. విశ్వాసము కలిగినటువంటి ప్రార్థన మనము చేసుకుంటే తప్పకుండా దేవుని యందు భయభక్తులతో ఉండి మనం మారు మనసు తప్పకుండా మనకి అనుగ్రహింపబడుతుంది. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని యేసు ప్రభువారు చెప్పుచున్న మాటలను పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 4:17 ప్రభువారి ప్రకటనను చదువుకొని మనము మారు మనసు అనేది మనము పొందుకోవాలంటే అది మన యొక్క నిగ్రహ శక్తి ఉండాలి. మనకు ఆ నిగ్రహ శక్తి ఉండి దేవుని యందే భయభక్తులు కలిగి ఉంటే మనకి దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి అన్నటువంటి నమ్మకాన్ని మనము కలిగి ఉండి నిత్యము విశ్వాసపూరితమైన శుద్ధ హృదయముతో మన ప్రార్థనలు మనము చేసుకుంటూ జాగ్రత్త పడుచు మారు మనసు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ప్రభువా, నిత్యము నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో కృపగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి ప్రభువా మేము మారు మనసు పొందుకొని నీ పరలోకాశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.